అందరికీ నమస్కారం. మన శరీరం గురించి మనందరికీ తెలిసిన విషయాలకన్నా తెలియనివే ఎక్కువ. ఈరోజు మన రక్త ప్రసరణ వ్యవస్థ వెనుక దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. మనమందరం గుండెని మన శరీరానికి ఒక ఇంజిన్లా అనుకుంటాం కదా. సరే, కాని ఒక ప్రశ్న. రక్తాన్ని శరీరమంతటా పంప్ చేసే ఈ పెద్ద పనిని గుండె నిజంగా ఒక్కటే చేస్తోందా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. సరే, మొదటగా చాలామంది నమ్మే ఒక సాధారణ అపోహ గురించి మాట్లాడుకుందాం. గుండెను ఒక యంత్రంలోని ఇంజిన్గా చూసే ఈ ఆలోచన మనలో ఎంత బలంగా పాతుకుపోయిందో చూద్దాం. సాధారణంగా మనం గుండెని ఎలా చూస్తామంటే శరీరంలో అదొక్కటే కష్టపడి పనిచేసే ఒక ఒంటరి యోధుడిలా అన్నమాట. మన శరీరంలోని ప్రతి మూలకు రక్తాన్ని పంపు చేస్తూ గ్రావిటీకి వ్యతిరేకంగా పోరాడే ఒకే ఒక పవర్ హౌస్గా భావిస్తాం. కాని ఈ కథలో మనం అస్సలు ఊహించని ఒక ట్విస్టుంది. చూడండి, ఒకవైపేమో అపోహ, మరోవైపు అసలు నిజం. పాత ఆలోచన ప్రకారం గుండె ఒక్కటే మొత్తం భారాన్ని మోస్తోంది. కాని సైన్స్ ప్రకారం అసలు నిజం వేరు. మన రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఒక వికేంద్రీకృత నెట్వర్క్. అంటే గుండె ఒకటే కాదు, దానికి సాయం చేసేందుకు చాలా ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, గుండె ఒక్కటే ఆ మొత్తం పని చేయాలంటే దానిమీద ఎంత భారం పడుతుందో. ఇది నిరంతరం హై ప్రెషర్తో పనిచేయాల్సి వస్తుంది. అచ్చము ఒకే ఇంజిన్తో భారీ ట్రక్ని లాగడానికి ప్రయత్నించినట్టుంటుంది. దీనివల్ల ఏమవుతుంది? ఇంజిన్ ఫెయిల్ అయ్యే ప్రమాదముంది. మన శరీర వ్యవస్థ మొత్తం మీద భరించలేని ఒత్తిడి పడుతుంది. సరే, మరి ఆ పాత అపోహని పక్కన పెడితే మన శరీరంలో అసలేం జరుగుతోంది? మన రక్త ప్రసరణ వ్యవస్థని ఒక హృదయాల సింఫనీగా ఊహించుకోవాలి. చూశారా, ఈ మాట మొత్తం విషయాన్ని ఎంత క్లియర్గా చెప్తోందో? గుండె హీరోనే, కాదనట్లేదు. కానీ అది సోలో పర్ఫార్మర్ కాదు, ఒక ఆర్కెస్ట్రాలో కండక్టర్ లాంటిది. తను ఒక్కటే వాయించుకుండా తనతో పాటు మిగతా వాద్యకారులందర్నీ నడిపిస్తోంది. ఈ సహాయక పంపులనే టెక్నికల్గా పెరిఫెరల్ హార్ట్స్ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన కండరాల్లో దాగి ఉన్న చిన్న చిన్న హెల్పింగ్ హార్ట్స్. ఇవి గుండె పనిని చాలా ఈజీ చేస్తాయన్నమాట. అసలు ఈ పెరిఫెరల్ హార్ట్స్ ఎక్కడుంటాయనుకుంటున్నారా? ఎక్కడో కాదు, మన పిక్క కండరాలు, మన తొడ కండరాలు, మనం గాలి పీల్చుకున్నప్పుడు కదిలే డయాఫ్రమ్. చెప్పాలంటే మన ఒంట్లోని ప్రతి కండరం ఒక మినీ పంపులాగా పనిచేస్తుంది. ఈ హెల్పింగ్ హార్ట్స్ అన్నింటిలోనూ ఒక కింగ్ ఉంది. దాని గురించిప్పుడు వివరంగా చూద్దాం. దీనికి డాక్టర్లు కూడా ఒక స్పెషల్ పేరు పెట్టారు. అదే రెండవ గుండె. ఆశ్చర్యంగా ఉంది కదూ? మన పిక్క కండరాలనే అలా పిలుస్తారు, ఎందుకంటే రక్త ప్రసరణలో దాని పాత్ర అంత ముఖ్యమైనదన్నమాట. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. మనం నడిచేటప్పుడు మన పిక్క కండరాలు బిగుసుకుంటాయి కదా, అప్పుడు అవి అక్కడి రక్తనాళాలని మెల్లగా నొక్కుతాయి. ఆ ప్రెషర్కి రక్తం పైకి, అంటే మళ్ళీ గుండె వైపుకు ప్రయాణిస్తుంది. ఆలోచించండి, గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రక్తాన్ని పైకి పంపడంలో ఇది గుండెకి ఎంత పెద్ద సాయమో. ఓకే, మరి ఈ సింఫనీ చక్కగా పని చేసినప్పుడు, పని చెయ్యనప్పుడు ఏమవుతుందో చూద్దామా? అంటే మనం యాక్టివ్గా ఉన్నప్పటికీ, కదలకుండా కూర్చున్నప్పటికీ తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చున్నామనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ పెరిఫెరల్ హార్ట్స్ అన్నీ సైలెంట్ అయిపోతాయి. పాపం, మొత్తం భారం మన అసలు గుండె మీద పడిపోతుంది. దీనివల్ల అధిక ఒత్తిడి, హై బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు వస్తాయి. ఈ నంబర్స్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనం కదలకుండా ఉన్నప్పుడు గుండె మీద ఏకంగా 95% భారం పడుతుంది. అదే మనం యాక్టివ్గా ఉన్నప్పుడైతే ఆ భారం జస్ట్ 35%కి పడిపోతుంది. చూడండి ఎంత తేడా ఉందో. కాని మనం కదలడం మొదలుపెట్టిన మరుక్షణం ఆ సింఫనీ మళ్లీ స్టార్ట్ అవుతుంది. ఒంట్లోని ప్రతి కండరం గుండెకి సపోర్టిస్తుంది. ఫలితంగా గుండె మీద ప్రెషర్ తగ్గుతుంది, బీపీ కంట్రోల్లోకొస్తుంది, మొత్తం సిస్టమ్ ఒక పద్ధతి ప్రకారం హాయిగా పనిచేస్తుంది. సరే, ఇదంతా తెలుసుకున్నాక మనం శారీరక శ్రమను చూసే దృష్టికోణమే మారిపోవాలి. ఇది కేవలం ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. ఇదిగో అసలు పాయింట్ ఇదే. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కేవలం కండరాలను బలంగా చేసుకోవట్లేదు, మన శరీరంలో దాగి ఉన్న ఒక బ్యాకప్ పవర్ గ్రిడ్ని ఆన్ చేస్తున్నామన్నమాట. మన మెయిన్ ఇంజిన్ అయిన గుండెకి సాయం చేస్తూ దాని జీవితకాలాన్ని పెంచుతున్నాం. కాబట్టి మన శరీరంలోనే ఇంత గొప్ప సిస్టమ్ ఉన్నప్పుడు దాన్ని సైలెంట్గా ఉంచటం దేనికి?
ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు మన శరీరం ఏ అద్భుతమైన సింఫనీని ప్లే చేయబోతోంది?